రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో గవర్నర్ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ భవన్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటికను ప్రదర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా జరిగిన ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. ఈ నాటికను కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు వీక్షించారు. తుక్కుగూడలో రాహుల్ గాంధీ ప్రచురించిన పత్రం న్యాయపత్ర కాదు, అన్యాయ పత్రమని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలకు, కాంగ్రెస్ దుర్మార్గమైన వైఖరికి న్యాయపత్ర ఒక ఉదాహరణని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చిందే కేసీఆర్ అని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచారని తెలిపారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుల్లో నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కాంగ్రెస్ ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని నిప్పులు చెరిగారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్పై మండిపడ్డారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా సర్కిల్ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకునేలోపే జాతీయ అవమానపరిచారని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి ముందే కాంగ్రెస్ రెబల్ నేతలు వార్నింగ్లు ఇచ్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ గురుకులంలో మృతి చెందిన 8వ తరగతి విద్యార్థిని సంగీత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.